ఆ తల్లి కూతుళ్లు విడిపోయారు. 27 సంవత్సరాలుగా తల్లి కోసం ఆ పిల్లలు వెతుకుతూనే ఉన్నారు. సాధ్యమైన అన్ని మార్గాల్లో అన్వేషించారు. తల్లిని చూడాలని ఆ పిల్లలు తల్లడిల్లిపోయారు. ఎక్కడెక్కడో వెతికారు. కానరాని తల్లి కోసం అల్లాను ప్రార్థించని రోజే లేదు. కనబడుతున్న వీరిద్దరు యువతులు వారి చిన్నతనంలో తల్లికి దూరమయ్యారు. తండ్రి దగ్గరే పెరిగారు. తల్లి తండ్రి విడాకులు తీసుకోవడంతో తల్లికి దూరమయ్యారు ఈ పిల్లలు. 6 ఏళ్ల వయసులో తల్లికి దూరమైన ఈ అక్క చెల్లెళ్ళు కాస్త పెరిగి పెద్దయ్యాక తమ కన్న తల్లిని కలుసుకోవాలని కలలు కన్నారు. దానికోసం అన్ని దారుల్లో అన్వేషణ మొదలుపెట్టారు. మొదట హైదరాబాద్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బంధువులు, మిత్రుల ద్వారా అన్వేషించారు. అయినా లాభం లేకపోయింది. 1 కాదు, 2 కాదు, 25 ఏళ్లు గడిచిపోయాయి. తల్లి జాడలేదు. దీంతో సాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించారు. అరవై సంవత్సరాల నజియా బేగం హైదరాబాద్లోని సౌత్ జోన్ పరిధిలో నివాసం ఉండేది. 1981లో నజియా పాతబస్తీలోని క్వాజీ కార్యాలయంలో అరబ్ ఎమిరేట్స్ కి చెందిన రషీద్ను పెళ్లాడింది. పెళ్లైన 4 ఏళ్లకే రజియా ఎమిరేట్స్ కి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది తన భర్తకు ముందే పెళ్లైందని. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న నజియా 2 పిల్లలకు జన్మనిచ్చింది. వారిద్దరే అయేషా రషీద్, ఫాతిమా రషీద్. ఆ తర్వాత భర్తతో గొడవపడి ఇండియా వచ్చేసింది. ఆ తర్వాత నజియా తల్లిదండ్రులు బీదర్కి చెందిన పండ్ల వ్యాపారికిచ్చి పెళ్లి చేశారు. రెండో వివాహంలో నజియాకి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి పుట్టింది. ఇక ఎమిరేట్స్ లో పెరిగిన అయేషా, ఫాతిమాకి తమ తల్లి గుర్తులు వెంటాడుతూనే ఉన్నాయి. కన్న తల్లిని చూడాలని తపించారు. అందుకోసం హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. వారి వద్ద ఉన్న అరకొర సమాచారం తెలుసుకుని అయేషా, ఫాతిమా సమాచారంతో దర్యాప్తు చేసిన నగర పోలీసులు నజియా ఆచూకీ కనిపెట్టారు. తల్లి దొరికిందని కబురంపారు. దీంతో తమ తల్లిని చూడడానికి ఎమిరేట్స్ నుంచి అయేషా, ఫాతిమా వచ్చారు. దక్షిణ డీసీపీ కార్యాలయంలో తల్లిని కలుసుకున్న పిల్లలిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు.